సిపిఐ అగ్రనాయకులు నల్లకన్ను ఇక లేరని చెప్పడానికి చింతిస్తా ఉన్నాం. ఆయన తమిళనాడు గాంధీగా పేరు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆయన వేడు చూపించే అవకాశం లేదు. సుదీర్ఘకాలం కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి ఇప్పుడు 101 సంవత్సరాలకు వయసు వచ్చింది. దాదాపు 6 నెలలుగా ఆయన కోమాలో ఉన్నారు. ఈ రోజే అర్ధగంట క్రితమే ఆయన చనిపోయారని చెప్పేసి గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్లో మెడ్రాస్ చెప్పారు. వారి మృతదేహాన్ని డొనేట్ చేస్తారు. అయితే ఈరోజు సాయంత్రానికి మృతదేహం టీనగర్లో ఉన్న సిపిఐ కార్యాలయానికి తీసుకెళ్తారు. రేపు ఉదయానికి ఆ బాడీని డొనేట్ చేస్తారు. నిజంగానే ఆయన కమ్యూనిస్ట్ ఉద్యమానికి పితామహుడైతే ఈనాటి రాజకీయాలకి ఆదర్శవంతుడు. ఏ రాజకీయ పార్టీని ఆరాధించలేక ఉండరు. అలాంటి మహత్తరమైనటువంటి కానుక నల్లకన్ను కమ్యూనిస్ట్ పార్టీ. అలాంటి వృద్ధ యోధులను పోగొట్టుకుని చాలా బాధాకరం. అది కమ్యూనిస్ట్ పార్టీకి చాలా బాధాకరం. కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులకు చాలా బాధాకరం. వారి మరణం పట్ల సిపిఐ ప్రగాఢ సంతాపం తెలియజేస్తా ఉంది. వారి కుటుంబ సభ్యులకి ఆ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం.